చదువుకునేందుకు సరైన సౌకర్యాలు లేవంటూ గిరిజనులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అల్లూరు జిల్లాలోని చాలా ప్రాంతాల్లో పాఠశాలలకు భవనాలు లేవు, మరికొన్ని శిథిలావస్థకు చేరుకున్నాయి. ఏ భవనం ఎప్పుడు కూలిపోతుందో తెలియక చిన్నారులు భయపడుతున్నారు. కొన్ని చోట్ల భవనాలు లేక గిరిజనులే ముందుకొచ్చి శ్రమదానంతో నిర్మించుకున్నారు. అవి కూడా శిథిలావస్థకు చేరుకున్నాయి. డుంబరిగూడ, హుకుంపేట పరిధిలో పాఠశాల భవనాలు లేక ఇబ్బందులు పడుతున్నామని గిరిజనులు చెబుతున్నారు. 6 మంది ఉన్నారు. చదువుకోవడానికి చాలా ఇబ్బంది పడుతున్నాం. మా ఊరందరూ కలిసి ఒక స్థలం దగ్గరే స్కూలు నిర్వహించడం జరిగింది. స్కూలు బిల్డింగ్ పడిపోయి 3 సంవత్సరాలు అయింది. మంజూరు చేయాలని కోరుకుంటున్నాం. గిరిజన ప్రాంతాల్లో మౌలిక సౌకర్యాలు లేక గిరిజనం తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. మౌలిక సౌకర్యాలైన ప్రాథమిక విద్య సైతం వారికి అందడం లేదు. అల్లూరి సీతారామరాజు జిల్లాలో పాఠశాల భవనాలు లేక అనేక గ్రామాలు ఉన్నాయి. ఇక్కడ చదువుకునే విద్యార్థులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ప్రభుత్వం స్పందించి నూతన భవనాలు మంజూరు చేయాలని, తమ ఇబ్బందులు తీర్చాలని గిరిజనులు కోరుతున్నారు. అల్లూరి సీతారామరాజు జిల్లా అరకులోయ నుంచి ఈటీవీ రిపోర్టర్ అనిల్ కుమార్.